హాయ్ బ్రో. హాయ్ బ్రో. సో అక్కినేని అఖిల్ ఆయన ఇప్పటి వరకు చాలా సినిమాలు చేశారు. అవును. బట్ ఏ సినిమా కూడా అనుకున్న స్థాయిలో రాలేదు. ఒక బ్రేక్ మాత్రం రాలేదు ఆయన. అవును. సో రేపు లెనిన్ సినిమా రిలీజ్ ఉంది కాబట్టి ఈ సినిమా అయినా కూడా ఒక మంచి హిట్ ఇస్తారా లేదని చాలా మంది ఎదురు చూస్తున్నారు. మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయము హిట్ అవుతుంది ఈసారి. అంటే ఏ నమ్మకం ఉంది? ఎందుకంటే ప్రతి మూవీకి అఖిల్ వచ్చేసి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండేవాడు. సినిమాని ఓవర్ గా హైప్ ఇచ్చేవాడు. అందరం చూసినాము. కానీ ఈసారి అట్లా లేకుండా కామ్ గా ఉన్నాడు. సినిమాతో మాట్లాడుతా ఉన్నాడు. రీసెంట్ గా ఫైనల్ గా ఒకటి బాంబు వేసినాడు, ఒక న్యూక్లియర్ బాంబు వేసినాడు. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడు దాంట్లోని. ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ కోసం కూడా ఆడియన్స్ వెళ్తారు. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నాడంటే ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుంది. అంటే ఒక స్టోరీ బ్యాక్ గ్రౌండ్ అంతా డబ్బింగ్ చెప్పారని చెప్పేసి అంటున్నారు. అంటే ఖచ్చితంగా ప్లస్ పాయింట్ అయితే అంటారా ఈయన వాయిస్? అయితే అది కంపల్సరీ ప్లస్ పాయింట్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు కాబట్టి ఇంకేం మనం మాట్లాడాల్సిన అవసరం లే. మూవీకి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి రావచ్చు. అండ్ ఇంకోటి బ్రో, ఇప్పుడు నాగ చైతన్య గారు, నాగార్జున గారు వీళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ ఫ్యామిలీలో. బట్ వాళ్ళకు ఉన్నంత టాలెంట్ ఈయన లేదు అని కొంతమంది అంటున్నారు. సో అది నిజమంటారా? వాళ్ళలో ఉండే టాలెంట్ ఉంది. వాళ్ళకంటే ఎక్కువ ఓవర్ కాన్ఫిడెంట్ ఉంది. ఆ ఓవర్ కాన్ఫిడెంట్ వల్ల ఆయనకు సక్సెస్ రావడం లేదు అనుకుంటున్నా. అది అంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు అందరు కూడా హీరోలు అయిపోతే జనాలు ఎవరు చూస్తారు? ఒకటే ఫ్యామిలీలో ఇప్పుడు సినిమాలో ఎట్లా కలిసి రావట్లేదు, వాళ్ళ అన్న వాళ్ళ నాన్న చేస్తున్నారు కదా, ఈయన బిజినెస్ చూసుకోవచ్చు కదా, అవసరమా సినిమాలు అనే వాళ్ళు కూడా ఉన్నారు. దానికి ఏం చెప్తారు? ఇప్పుడు ఆయన ప్యాషన్ మనం ఏం చెప్పలేం కదా. అది ఆయన పర్సనల్. బిజినెస్ చేయాలో మూవీ చేయాలనేది ఆయన పర్సనల్. ఆయన ఏం చేయాలి అనేది మనం చెప్పడానికి మనం వివరం. ఆయన ఇష్టం. ఆయన వాళ్ళ ప్రొడ్యూసర్ల ఇష్టం. చేయని కష్టపడండి. సక్సెస్ అనేది ఒకరోజు రాదు కదా. చిరంజీవి గారు కావచ్చు, రవితేజ గారు కావచ్చు, కొన్ని 10 సంవత్సరాలు కష్టపడితే కానీ ఈ పొజిషన్ లో లేరు. అతను కూడా కష్టపడుతున్నాడు. పనివ్వండి, సక్సెస్ అయితే రోజు ఖచ్చితంగా వస్తుంది. ఇప్పుడు మనం సినిమాలో గెస్ట్ రోల్ దగ్గర నుంచి అఖిల్ సినిమా, హలో సినిమా, మిస్టర్ మ్యాచ్నో, ఏజెంట్, సో ఈ సినిమాలు చేశారు. ఏ సినిమా కూడా ఎందుకు హిట్ కావట్లేదు అంటే, సో అసలు ఆయన స్టోరీ సెలెక్షన్ చక్కగా లేదని అంటున్నారు కొంతమంది. 100% స్టోరీ సెలెక్షన్ కరెక్ట్ గా లేదు. 100% ఆయన స్టోరీ సెలెక్షన్ చేసుకోవడం రావడం లేదు. ఎందుకంటే ఏదో సినిమా తీస్తున్నాం అనే విధంగా తీస్తున్నారు తప్ప మంచి కంటెంట్ చేయాలనేది ఏం లేదు అతనికి. కొంచెం ఉన్నాయి, హోప్స్ అయితే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కూడా ఉన్నారు కాబట్టి మంచి హిట్ అవుతుంది.